ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాం. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబం బాగుందా? దేవుడు అన్ని విషయాల్లో మీకు సహాయాన్ని అనుగ్రహిస్తున్నారు కదా. మనస్ఫూర్తిగా దేవుని స్తుతించండి, దేవునిలో ఆనందించండి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా ఆనందం లేదు, ఈ రోజుల్లో ఎక్కడా సంతోషం లేదు. ఎక్కడ చూసిన నిట్టూర్పులు, ఎక్కడ చూసిన కలవరము, ఆందోళన, ఎక్కడ చూసిన మనుషులు ఏదో ఆనందిస్తున్నట్టు కనబడుతున్నారు, అంతేకాని హృదయంలో మాత్రం ఆనందం లేదు. వ్యసనాల్లో కురువుపోయి భయంకర పరిస్థితుల్లో మానవుడు కొట్టుమిట్టాడుతున్న ఈ దినాల్లో నిజమైన సంతోషం కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే లభ్యమవుతుంది. ఆనర్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ లుక్ అన్ టు గాడ్. దేవుని వైపు చూడండి. ప్రభు మీ జీవితాల్లో మేలులు ఉపకారాలు జరిగించాలని మీకోసం ఎప్పుడు పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి మీ అందరి కోసం పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. నూతన నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనాన్ని ఈరోజు వాగ్దానంగా చదువుకుందాం. జాన్ చాప్టర్ 14 and verse 21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకునువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందునని చెప్పాను. ఆ మాట గమనించండి. నేను వానిని ప్రేమించి నన్ను కనుపరుచుకుంటాను. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా శ్రేష్టమైన విషయాలు తన శిష్యులకు బోధించారు. శిష్యుల ద్వారా లోకానికి ఆయన తెలియచేస్తున్నారు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు ఆయన మాటలకు లోబడతారు. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు, దేవుని ప్రేమించే నీవు దేవుని వాక్యానికి, దేవుని మాటకు లోబడుతున్నావా? నీ క్రియలేమో నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు అని చెబుతున్నాయి, నీ మాటలేమో దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నావు. అంటే నీవు నిజంగా దేవుని ప్రేమించట్లేదు. కేవలం మాటల ద్వారానే కాదు ప్రేమ, మన క్రియల ద్వారా కూడా దేవుని ప్రేమించాలి. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు తిరిగి ప్రేమించబడతారు. అంత మాత్రం కాకుండా నేను వారిని ప్రేమించి నన్ను నేను కనుపరుచుకుంటాను. ఎంత గొప్ప వాగ్దానం అంటే, యేసు ప్రభు తన్ను తాను మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కనుపరుచుకోవడం ఇంకంతకన్నా ఆశీర్వాదం ఏముంది చెప్పండి? అంతకన్నా దీవెన, అంతకన్నా ధన్యత ఇంకేముంది? ఈరోజున ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం ప్రభు సన్నిధి అక్కడ లేదు, ప్రభువు చోటు అక్కడ లేదు. ఎంతోమందికి ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. డబ్బు ఉంది, హోదాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, 100 మంది బంధువులు ఉన్నారు చుట్టూ కూడా. లోక సంబంధమైన అనుభవాలు ఎన్నో వారి చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఎందుకు వారి జీవితంలో సంతోషం లేదు? ఎందుకు వారు నిజంగా శాంతి సంతోషాలు అనుభవించలేకపోతున్నారు అంటే అక్కడ దేవుని సన్నిధి లేదు, దేవుని ప్రసన్నత అక్కడ లేదు. దేవుడు తను కనుపరుచుకునే అనుభవాలు అక్కడ క్రియేట్ చేయలేకపోతారు మానవుడు. అయితే ఎవరైతే క్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నారో, ఎందుకంటే ఆయనే మొదట మనల్ని ప్రేమించారు కదా, మనం ఆయన్ని ప్రేమింపబద్ధులమై ఉన్నామని యోహాను భక్తుడు అన్నాడు కదా. క్రీస్తు ప్రభుని మనం హృదయపూర్వకంగా ప్రేమించగలిగితే, మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించగలిగితే ఆయన తాను కనుపరుచుకుంటాడు. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో శాంతి సంతోషం లేక ఉన్నావా? చల్లా చెదరైపోయిన అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? యెహోవా షాలోమ్, శాంతి దాతగా దేవుడు తాను కనుపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నువ్వు అనారోగ్యాలతో బంధించబడిన రోగములు, రుగ్మతలు, బలహీనతలు, జబ్బులు, వ్యాధులు నిన్ను చుట్టుముట్టేశాయా? ప్రభువును చూడు ఒక్కసారి, ఆయన వైపు చూడు. యెహోవా రాఫా అని పేరు కలిగిన మన దేవుడు తాను కనుపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు యెహోవా రాఫాగా నీ జీవితంలో కనుపరుచుకున్నాడో స్వస్థత, విడుదల ప్రభు నీకు ఇస్తాడు. నాతో ఎవరు లేరండి, నన్ను ఎవరు బలపరచట్లేదు అని బాధపడుతుంటే యెహోవా షమ్మాగా దేవుడు తాను కనుపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ పవిత్రతతో, పరిశుద్ధతతో నింపబడాలని నువ్వు కోరుతుంటే జెహోవా మాకడిష్కం అనగా నిన్ను పరిశుద్ధపరచు యెహోవా నేనే అని దేవుడు తాను కనుపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన. ఓటమిలో, వైఫల్యంలో, నిరాశలో, నిస్పృహలో నీవు ఉన్నావా? యెహోవా నిస్సీగా అనగా దేవుడే మన ధ్వజముగా, దేవుడే మన విజయముగా తాను కనుపరుచుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కృంగిపోవద్దు ప్రియమిత్రమా, ఏడవద్దు, చింతపడద్దు, చింతపడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు.
చింతపడి ఇంకా నీ సమస్యను కఠినం చేసుకోవద్దు, జటిలం చేసుకోవద్దు. రా ప్రభు దగ్గరికి వచ్చాయి. ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, ఆయన తన ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే, వినమ్రతతో ఆయన సన్నిధిలో వేడుకోగలిగితే, దేవుని శక్తితో నింపబడాలని ఆశించగలిగితే, ప్రభు ఈరోజే తన యొక్క ప్రత్యక్షత నీకు ఇవ్వాలని, తను తాను కనుపరుచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క స్వరూప దర్శనం నీ జీవితంలో ప్రతి సమస్యను తొలగిస్తుంది, నీ జీవితంలో ప్రతి ఆశను తీరుస్తుంది. ఆయన వైపు చూద్దామా? ఈరోజు ఈ వాగ్దానం క్లెయిమ్ చేసుకోండి. దేవుని వైపు చూడండి, బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రేమగల తండ్రి, మమ్మల్ని ప్రేమించి నిన్ను నీవు కనుపరుచుకుంటానని వాగ్దానం చేసిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే సమస్యల్లో, ఇబ్బందుల్లో, చీకటిలో, అంధకారంలో ఉన్నారో ప్రభువా, నీవు వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో ప్రకాశించమని కోరుతున్నాం ప్రభువా. నిన్ను నీవు కనుపరుచుకోండి ప్రభువా. శాంతి సంతోషాలు లేని వారికి సమాధానం దయచేయండి, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి, విడుదల లేని వారికి విడుదల దయచేయండి ప్రభువా. నీవు మాకు సమస్తము అయి ఉన్నావు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అన్ని విషయాల్లో నీ నామాన్ని మీరే మహింపరుచుకోమని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.